అండ్ కానీ రవికుమార్ ఇప్పుడు రవిశంకర్ గారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో డైరెక్షన్ లో బిజీ అయితే చాలా మూవీస్ అలా స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలి. బట్ జస్ట్ ఈ ఇయర్ ఒకటి బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ హీ విల్ స్టార్ట్ హిస్ వర్క్ నెక్స్ట్ ఇయర్. ఎలా ఉంటారండి రవి గారు? జనరల్ గా ఆయన అంటేనే నాకు భయం వేస్తుంది తెలుసా. రవి బాబాయ్ ఇస్ ద మోస్ట్ జోవియల్ పర్సన్ మా ఫ్యామిలీలో. ఆయన ఉంటే సందడి, ఆయన ఉంటే జోక్స్, అండ్ చాలా మంచి సింగర్ రవి బాబాయ్. సో మా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లో ఆయన పాటలు లేకుండా అసలు ఏ ఫంక్షన్ గానీ ఏ ఈవెంట్ గానీ అవ్వదు. సో రవి బాబాయ్ రావాల్సిందే, పాటలు పాడాల్సిందే. సో అంత జోవియల్ పర్సన్. నాకు అనిపిస్తుంది ఆయన ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసినప్పుడు, నేనైతే ఎప్పుడు ఇంతవరకు కలవలేదు, బట్ అడుగుదాం అనుకుంటాను సార్, మీరు బయటే ఇలా ఉంటారా, ఇంట్లో కూడా ఇలాగనే ఉంటారా అని చెప్పేసి. ఇంట్లో చాలా కామెడీ అండి. అవునా? మాది మొత్తం రివర్స్. సినిమాలో అందరూ విలన్స్, కొంచెం అగ్రెషన్ రోల్స్ లో కనపడతారు కానీ ఇంట్లో మేము చాలా తిట్టుకుంటాం ఆయన్ని బాగా. అంటే ఆయన చేసే మూవీస్ అలానే ఉంటాయి కదా, లైక్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీలో శృతి హాసన్ అక్కడ అది కానివ్వండి, లేకపోతే కొన్ని కొన్ని మూవీస్ చేసేవి ఏంటంటే కొంచెం ఆయన పాపం చూపించడం కూడా ఏదో ఉమనైజర్ లాగా చూపిస్తారు, పెద్ద విలన్ లా చూపెడతారు, కఠిన కర్కోటకుడు ఏదో సంథింగ్ అలా చూపెడతారు. ఆటోమేటిక్ గా అమ్మో సాయి కుమార్ గారు బ్రదర్ అయినా కానీ ఈయన ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు అని చెప్పేసి ఫీల్ చాలా మందికి ఉంటది అనమాట. బట్ వన్స్ ఏంటంటే కొంతమందిని మనం చూసిన వెంటనే అనుకోలేదు, జడ్జ్ చేయలేము కదా. బట్ ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా మంది చెప్తారు హీస్ వెరీ కూల్ అని చెప్పేసి చెప్తారు. అండ్ అయ్యప్ప గారు ఎలా ఉంటారు అసలు? ఆయన మాట, ఆయన వాయిస్ చాలా మందికి పెద్దగా. అయ్యప్ప బాబాయ్ కూడా అందరు కూలే, బట్ వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ మాట్లాడరు. ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఆయనే ఉంటారు. బట్ ఓవరాల్ గా ఆయన కూడా చాలా కూలే. వీళ్ళందరూ క్రికెట్ ఆడడం, స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది. అయ్యప్ప గారు క్రికెట్ లో చాలా ఫేమస్ కదా, సిసిఎల్ కి. సిసిఎల్ కి బాగా ఫేమస్ ఆయన. అండ్ కాకపోతే ఏంటంటే ఆయన్ని చూస్తే ఇప్పుడు సాయి కుమార్ గారు మాకు బాగా అలవాటు, అండ్ రవి గారు బాగా అలవాటు, బట్ అయ్యప్ప గారు వచ్చేసరికి ఏంటంటే ఆయన గడ్డం, ఆయన కొంచెం ఆయన కంప్లీట్ గా ఆయన గెటప్ అంతా ఇప్పుడు మారిపోయింది కదా. సో ఇంట్లో మీరు ఎవరు కామెంట్స్ చేయరా? ఇంట్లో అయ్యప్ప బాబాయ్ అంటే మాకు బాబాయ్ కాబట్టి మాకేం పెద్ద ఇది లేదు, కానీ మా పిల్లలు కొంచెం భయపడతారు, అమ్మో అయ్యప్ప తాత వస్తున్నానని. ఎందుకంటే గడ్డం చూసి ఆ జుట్టు చూసి కొంచెం భయపడతారు అనమాట. తర్వాత మధ్యలో కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు మన శరత్ కుమార్ డాటర్ తో. సో దాంట్లో కూడా కొంచెం ఒక రోల్ చూసి, ఒక ఎపిసోడ్ చూసి వాళ్ళు భయపడిపోయారు అనమాట. సో అలాగా చిన్నప్పుడు మరీ భయపడేవారు మా పాప గాని. ఇది ఇప్పుడు వాళ్ళు పెద్ద అయ్యారు కాబట్టి కొంచెం సెటిల్ డౌన్ అయ్యారు. యాక్చువల్ గా మీ ఫ్యామిలీలో లవ్ మ్యారేజెస్ ఎక్కువ. మీ తాతగారికి లవ్ మ్యారేజ్ అండ్ రవి గారిది కూడా లవ్ మ్యారేజ్. అసలు ఆవిడ కంప్లీట్ గా నార్త్ అమ్మాయి కదా. అండ్ మీ అయ్యప్ప గారిది? ఆయనది లవ్ మ్యారేజ్. ఆయనది కూడా లవ్ మ్యారేజా? మీ పిన్ని ఎక్కడ అమ్మాయి? ఆవిడ వైజాగ్. ఆవిడ తెలుగు ఆవిడే, బట్ లవ్ మ్యారేజ్. నెక్స్ట్ మా ఇంకొక పిన్నేమో మీరు చెప్పారు పంజాబీ ఆరిఫ్ బాబాయ్ వైఫ్. వాళ్ళ డాడీది మళ్ళీ మా అత్త ఒక మేనత్తది లవ్ మ్యారేజ్, తమిళియన్ పెళ్లి చేసుకున్నారు. మా డాడీది ఇంకొక అత్తది అరేంజ్డ్ మ్యారేజెస్. ఓకే. అండ్ అందరూ బానే లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు, బట్ మీ దాంట్లో లైక్ అంటే సాయి కుమార్ గారు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, అందరూ అరేంజ్డ్ చేసుకున్నారు. మరి మా పేరెంట్స్ అరేంజ్డే కదా. అందుక అండ్ మీ బాబాయ్లో అత్త పోలికలు రాలేదైతే మీకు లవ్ మ్యారేజెస్ ఇద్దరు చేసుకోలేదు. యాక్చువల్గా ఎప్పుడు అంత ఆలోచించలేదు. అండ్ ఇద్దరం మేమిద్దరికి ఇద్దరే, అంత బయటకు వెళ్ళి అంత ఫ్రెండ్స్ సర్కిల్ అది కూడా పెద్ద తక్కువే మాకు చెన్నైలో చిన్నప్పటి నుంచి. అండ్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం, ఎలాగో ఈ లవ్ మ్యారేజ్ ఇది కన్నా పేరెంట్స్ చూసేవాళ్ళు మంచి వాళ్ళనే చూస్తారు కదా అని చెప్పి ముందే మా క్లారిటీ మాకుంది. బట్ మీరు ఓకే గర్ల్ కాబట్టి ఓకే. ఆది గారిని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన చేసే మూవీస్ నాకన్నా బాగా ఇది ఆది. నేనైనా ఇంకా బయటకు వెళ్తాను, మాట్లాడతాను, ఇంకా ఫ్రెండ్స్ అవి ఎక్కువ. గానీ ఆది ఏంటంటే బాగా తన క్లోజ్ సర్కిల్ అంతే ఎక్కువ, ఇంకా బయటకు వెళ్ళి అవన్నీ కొంచెం తక్కువే. ఓకే. అండ్ మ్యారేజ్ అయితే అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది, కాకపోతే ఇంట్లో మీరు మీ హస్బెండ్ ఎలా ఉంటారు? అంతా ఫ్రెండ్లీ బాండింగ్ ఉంటుందా? సపోర్ట్ ఎలా ఉంటుంది మీ హస్బెండ్? చాలా అండి, ఎందుకంటే నేను నా పెళ్ళి అయ్యాకనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. సో నాకు పీజీ లైఫ్ చాలా హెక్టిక్ గా ఉంటుంది. సో నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో మొత్తం సపోర్ట్, ఎందుకంటే నేను పీజీ జాయిన్ అయ్యే టైంకే నా పాపకి 3 months తను. సో ఇంకా కిడ్ తో గానీ, ఇంకా మా ఇన్లాస్, మా అత్తయ్య గారు, మామయ్య గారు అంతా సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది.
జనరల్ గా ఒక డాక్టర్ ని మ్యారేజ్ చేసుకోవాలి లెక్క ప్రకారం, బికాస్ సేమ్ ప్రొఫెషన్స్ అయితే అండర్స్టాండింగ్ బాగుంటుంది అని. ఎస్పెషల్లీ డాక్టర్స్ మాత్రం ఎక్కువ డాక్టర్స్ నే మ్యారేజ్ చేసుకుంటారు. బట్ మీ ప్రొఫెషన్ మీ దగ్గరకు వచ్చేసరికి మీ ప్రొఫెషన్ కి అసలు సంబంధం లేని పర్సన్ ని మీరు మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ రకరకాలుగా ఉంటుంది, అంటే ఇన్లాస్ అర్థం చేసుకోవాలి, మీకు టైం ఒకసారి పేషెంట్స్ మిడ్ నైట్స్ కాల్స్ చేయొచ్చు. సో ఇవన్నీ రకాలుగా కూడా మీకు డెఫినెట్ గా 100% సపోర్ట్ ఉంటుంది అయితే. డెఫినెట్ గా అండి. సో అంటే నాకు ముందు నుంచి డాక్టర్ వద్దు అని అనుకున్నా. సో అంటే ఇద్దరు నైట్ కాల్స్ ఇలా మరీ బిజీ లైఫ్ ఉంటుంది అండ్ ముందు నుంచి ఆ డాక్టర్ ప్రొఫెషన్ వద్దనే క్లారిటీ ఉంది. తర్వాత లక్కీగా సపోర్టివ్ హస్బెండ్. సో ఇప్పటికి ఈ రోజుకి కూడా ఇఫ్ ఐ హ్యావ్ టు స్టెప్ అవుట్, పిల్లలు ఇంట్లో ఉన్నారంటే మేమిద్దరం అండర్స్టాండింగ్ ఉంటుంది. సో నేను ఈ టైంకి వచ్చేస్తాను, నువ్వు వచ్చాక నేను వెళ్తాను, లేదంటే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. సో అలాగే ఇప్పుడు దాకా నెట్టుకొచ్చాం. అండ్ మీ హస్బెండ్ జాబ్ లో బిజీగా ఉన్నారు కానీ బట్ మీ హస్బెండ్ గురించి నాకు చిన్న సీక్రెట్ తెలిసింది, ఇది నిజమో కాదో చెప్పాలి. మీ హస్బెండ్ మంచి సింగర్ అంట. అవునండి, బాగా పాడతారు. సో తను మంచి, అంటే ట్రైనింగ్ ఏం తీసుకోలేదు, బట్ హీ హాస్ దట్ గుడ్ టాలెంట్ ఇన్ సింగింగ్. ఓకే, మరి ఎప్పుడైనా అంటే లైక్ మూవీస్ లో ఏమైనా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చేయాలని నాకు, బట్ చూద్దాం ఎలా ఉంటుందో. మీరు ఎప్పుడు చెప్పలేదా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్ లో లైక్ అంటే చెయ్యండి మీరు కూడా అని చెప్పేసి? చెప్పాను, చాలాసార్లు చెప్పాను, బట్ తన కెరియర్ బిజినెస్ బిజీగా ఉండడం వల్ల టైం he didn't take out that time. ఓకే. అండ్ దీంతో పాటు మీ ఇన్లాస్ ఎలా ఉంటారు? లైక్ అంటే హస్బెండ్ డెఫినెట్ గా వైఫ్ కి సపోర్ట్ చేసి తీరుతారు, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ హస్బెండ్ కూడా వైఫ్ కి సపోర్ట్ చేయకుండా లేరు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అండ్ ఇన్లాస్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటారు? ఇన్లాస్ కూడా బాగా సపోర్టివ్ అండి. సో పెళ్లికి ముందే నేను డాక్టర్, అప్పటికే MBBS అయిపోయింది. సో పెళ్లి తర్వాత PG కంటిన్యూ చేస్తాను అన్న క్లారిటీ నేను ఇచ్చాను డెఫినెట్ గా. సో అలాగే వాళ్ళు, నేను పీడియాట్రిక్స్ ఇస్ నాట్ ఎన్ ఈజీ థింగ్, చాలా కష్టం. సో ఆ 3 years ఫస్ట్ కోర్సే చాలా కష్టంగా ఉంటుంది. సో లిటరల్ గా మా అత్తయ్య గారు సూర్యకుమారి గారు మా పాపని మొత్తం ఆవిడే పెంచారు ఇంకా. సో నేను ఒకసారి అయితే 5 months కంటిన్యూస్ నైట్ డ్యూటీసే. సో ఇంకా ఆవిడే పడుకోబెట్టుకోవడం, చూసుకోవడం అదంతా మా అత్తయ్య గారే. సో ఆ విషయంలో ఇప్పటికీ కూడా నేను క్లినిక్ పెడతానన్నా లేదంటే ఏదైనా నా డెసిషన్స్ తీసుకోవాలన్నా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.